సరే అయితే నేను వేరే నంబర్లు ఇస్తున్నాను, మాట్లాడుకోండి చూద్దాం. నేను ఒక్క నిమిషం. మధ్యలో అతను ఒక అతను వచ్చాడు కదా, ఎవరు ఆ అబ్బాయి వాళ్ళది, ఆ లండన్ లండన్ అబ్బాయి వాళ్ళు వెనక తగ్గినట్టేనా? ఓకే ఓకే. సరే సరే సరే. కొత్తగా వచ్చినట్టు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మెయిన్ గా కొత్తగా వచ్చిన వాటిల్లో ఏమన్నా మీకు ఉపయోగపడతాయేమో. జైనమ్మ జైన్ బాగున్నారా? నడుస్తా ఉంది. అలా జీవితం కాస్త మనం అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి అని చూస్తున్నాను. మనం చాలా మందికి సహాయం జరగాలి. నిన్న కొంచెం చాలా ఎక్కువ మందిని యాడ్ చేశాను, ఇంకా ఉన్నారు చాలా మంది. అసలు మనం ఎంతో మందిని ఇంకా పెండింగ్ ఉన్నాయి, యాడ్ చేయాలి. నంబర్లన్నీ యాడ్ చేద్దాం. నిన్న కొంతమందిని యాడ్ చేశాను. ఇక ఇందులో మన బ్రదర్స్ ఏమన్నా దూరతారేమో అని కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్న నిన్న మొన్న వచ్చారు కొంతమంది, ఇట్లా గోశాలకి డబ్బులు ఇవ్వాలి అన్నంలోనే జంప్ అయిపోయారు. నేను పలానా ఏరియా అండి, మా బాబు ఉన్నాడండి, మా పాప ఉన్నాడండి అంటారు. గోశాల కంటే ఇంక వదిలేస్తారు. అప్పుడే అర్థమైపోద్ది అన్నలు ఉన్నారని. ఇప్పుడు సహాయం చేసేవాడు గోశాల అంటే వెనక్కి తగ్గడు. నిజంగా సీరియస్ గా ఎవరైతే మ్యాచ్లు వాళ్ళ పాపకి బాబుకి చూస్తారో వాళ్ళు గోశాల అంటే రెండు అడుగులు వెనక్కి వేయరు ఎప్పుడు కూడా. అది చూశాను నేను ప్రాక్టికల్ గా. నేను నిన్న కూడా కొంతమంది ఫోన్లు చేశారు, నేను అట్లా చెప్తే ఇంకా వదిలేశారు అనమాట. ఒక ఆయన ఫోన్ చేశాడు, అమెరికా సంబంధం అండి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. సరేనండి, మీరు గోశాలకు ఒక 5,000 రూపాయలు డొనేట్ చేయండి అంటే ఇంక వదిలేశాడు అనమాట. అమెరికాలో సంబంధం ఏంటి, అక్కడ లక్షలు సంపాదిస్తారు, గోశాలకు 5,000 రూపాయలు అంటే వెనక్కి తగ్గారు అంటే మీరు నిజంగా అమెరికా సంబంధాలా లేకపోతే ఏమన్నా? ఎన్ని డౌట్లు వస్తాయి కదా. అంటే ఏముంది, వాసు యాదవ్ దానకర్ణుడు నంబర్లు ఇచ్చేస్తాడు, వచ్చేస్తే తీసుకెళ్ళిపోదాము. అది గోశాలకి గోశాలకు దానం చేయని వాళ్ళు నా చేత నా 2-3 సార్లు అడిగించుకొని సార్ గోశాలకు మీరు దానం చేయండి అనిపించుకుంటే అలాంటి వాళ్ళు అసలు చాలా పొరపాటు అది. నేను ఇద్దరు ముగ్గురిని అయితే 3 సార్లు కూడా అడిగి ఉన్నాను, మనసులో ఉన్నారు. వాళ్ళ మనసులో మారవు, వదిలేద్దాం వాళ్ళని. ఆదిలక్ష్మి చెల్లెలకి మ్యాచ్ మన చూస్తున్నా దగ్గరలో ఏమైనా దొరుకుతాయా లేకపోతే దూరం వెళ్ళాల్సి దూరం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాలి, తప్పదిక. ఇప్పుడు మనకేంటంటే దగ్గరలో మ్యాచెస్ అంటే ఏజ్ ఏజ్ని బట్టి దగ్గరలో దగ్గరటిల్లో దొరకకపోతే ఇంకొంచెం ముందుకు జరగాల్సి వస్తుంది. మనకి కృష్ణాలో ఎవరన్నా కొత్తగా వచ్చినట్లు, కృష్ణా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఈ అబ్బాయి వచ్చాడు, ఒక అబ్బాయి 92లో ఉన్నాడు. ఈ అబ్బాయి సూట్ అవుతాడుగా కృష్ణా డిస్ట్రిక్ట్ లో. కానీ ఆస్ట్రేలియాలో ఓ పని చేద్దామమ్మా, ఒక బాబు వచ్చాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ బాబు. 92, 50 లక్షల శాలరీ. అది ఈ నంబర్ పెడతాను, మాట్లాడమ్మా వాళ్ళతోటి. ఎందుకంటే సూట్ అవుతారు ఇద్దరికి కూడా 2 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నంబర్ పంపిస్తున్నాను, వీళ్ళతో మాట్లాడి చెప్పు నాకు ఏ విషయం. ఇంకా తర్వాత చెప్పండి అమ్మా ఎవరు. నేను మన ఈ చెల్లెలకి నంబర్ ఇచ్చే లోపల చెప్పండి మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు.
చెప్పమ్మా చెప్పమ్మా. చెప్తానమ్మా చెప్తాను. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను అంతకుముందు ఇచ్చిన ఏం కాలేదా? ఆ, ఓకే ఓకే. ఆ, 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 ఏమంటాడు అబ్బాయి? అయితే మీరు ఇంకొకసారి మీరు చేయకపోయారా? తప్పే ఉందంట చూసుకోవటంలో. ఓకే ఓకే. సరే సరే, అయితే ఇప్పుడే నా నంబర్ పంపిస్తాను. వేరే పంపిస్తాను, మాట్లాడండి. మా రాజ్యలక్ష్మి చెల్లెలు నంబర్ పంపించానమ్మా, మాట్లాడి చెప్పమ్మా నాకు. సరే, నెక్స్ట్ ఎవరు? భవానీ కల్లానా? సరే, మీకు వచ్చేసి మనకి మ్యాచ్ ఈ ఏరియాలో కావాలి అంటే వీలైనంత వరకు లోకల్ చూద్దాం, కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. ఆ ప్రకారం మనం ఫస్ట్ లోకల్కి వెళ్దాము. లోకల్లో మీకు ఎవరైనా సూట్ కానప్పుడు బయటికి వెళ్దాము. ఓకే. మ్మ్, లోకల్లో వచ్చేసి మీకు ఇది ఏరియా, ఇది హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక అబ్బాయి, 90. ఆ, ఇది బాగుంటది మీకు, ఎందుకంటే అబ్బాయి హైదరాబాద్ లో చేస్తున్నాడు. మీ పాప కూడా హైదరాబాద్ లో చేస్తుంది కాబట్టి ఇది సూట్ అవుద్ది మీకు. గుడివాడ వెళ్ళదు, నేను నంబర్ పంపిస్తున్నాను, మాట్లాడండి. ఆ, నెక్స్ట్ చెప్పండి సార్, నెక్స్ట్ ఎవరు? ఈమెకి నంబర్ ఇచ్చే లోపల నెక్స్ట్ వాళ్ళు చెప్పండి, త్వర త్వరగా ఈరోజు. నమస్తే సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, ఎవరు సార్? నేను అనకాపల్లి జిల్లా అండి, మాది తట్టపండి. అదే ఉదయం నాతో మాట్లాడారు. ఓకే ఓకే, మీకు మ్యాచ్ ఇప్పుడే ఇస్తాను నేను. అదే మాట్లాడాను కదా. ఇప్పుడే నేను నంబర్ ఇస్తాను, ఒక్క నిమిషం. చెప్పారు. ఇక్కడేమి అంటే డీటెయిల్స్ నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ గా ఉంచుతాను చాలా వరకు. నేను ఎవరికి మీరు ఎవరు ఏంటిది నేను అనేది ఇవ్వను. నేను ఇప్పుడే మీకు, నాకు తెలుసు, నేను ఇస్తాను నంబర్. మీకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు లైన్ లో? తర్వాత వన్ బై వన్ చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఈమెకి ఇచ్చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. చూడండి, మధ్యలో నేను ఏం చెప్తాను అంటే జనరల్ గా ఎప్పుడు జరిగే డిస్కషనే మన మధ్యన. ఆ మీరు జాతకాల మీద ఎక్కువ వెళ్ళమాకండి. జాతకాలకి వెళ్ళారు అంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ జాతకాలు అనేవి అంత సబ్జెక్టు. ఓకే, నేను కాదన్ను, ఆస్ట్రాలజీ అంటే అది పెద్ద సబ్జెక్టు. ఈరోజు నాకు తెలిసి ఈ అంటే సబ్జెక్ట్ తెలిసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు, నేను కాదన్ను. కానీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళరు. మీరు వెళ్ళేది ఎవరి దగ్గరికి అంటే 200, 150, 100 చీప్ జ్యోతిష్యం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకేం వస్తుంది అంటే వాళ్ళు చెప్పేది ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని చెడగొడతారు. వాళ్ళకి నిజంగా వస్తే ఆ వివాహాన్ని చెడగొట్టేది ఉండదు. వాళ్ళకి రాదు కాబట్టి ఏదో ఒకటి చెప్తారు. ఎక్కువ భాగం మ్యాచ్లు వద్దనే చెప్తున్నారు, నేను చూస్తున్నాను. అలా ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అదే అంటే చెడు గురించి చెప్పడమే చాతవు, మంచి గురించి ఆ చాట్లో చాలా మంచి కూడా ఉంటుంది, అవన్నీ చూడరు. వాళ్ళు వేస్తే అదయిందండి ఇదయిందండి అని చెప్తా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువ కానీ లేట్ చేశారు జ్యోతిష్యం అంటే మీరు లేట్ అయిపోతారు మీరు. ఇక మార్కెట్లో ఏమవుతారు అంటే లేట్ అయ్యి ఇంకా తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగేటప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి వచ్చిన మ్యాచ్ల్ని కరెక్ట్గా వర్కౌట్ చేసుకోండి, నా రిక్వెస్ట్. మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. మీరు ఎంత లేట్ అయ్యే కొంది మీ బాబు లేట్ అయిపోతాడు, బాబు కానీ పాప కానీ. అప్పుడు మీకు మార్కెట్లో
ఆప్షన్స్ తగ్గిపోతాయి అన్నమాట. వయసు పెరిగే కొద్దీ ఆప్షన్స్ తగ్గిపోతాయి. మంచి ఫ్యామిలీ అనిపించినప్పుడు మీరు ఇచ్చిపుచ్చుకోవటంలో పెద్ద ఆలోచించమాకండి. మాకు పెద్ద ఇవ్వలేదు, వాళ్ళు చాలా ఇస్తారనుకున్నాను, అందుకని ఈ మ్యాచ్ వదులుకుంటున్నాము అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే మంచి కుటుంబం అన్నప్పుడు ఈ రోజుల్లో మంచి విలువలు గల కుటుంబాలు దొరకటం అనేది చాలా కష్టం. అర్థమవుతుందంటారా? చెప్పమ్మా, చెప్పు ఎవరు? చెప్పమ్మా, చెప్పమ్మా. రెస్పాండ్ కావటం లేదా? సరే, నేను వేరే ఇస్తాను. రెస్పాండ్ కాకపోతే వేరే ఇస్తాను, మాట్లాడుదురు. సరే, అయితే ఇప్పుడు ఈమెకి ఇచ్చేద్దాం. మనం ఏం చేద్దాము అంటే, నేను చెప్పేది ఏంటి అంటే, మీ అందరికీ కూడా నా సలహా ఏంటి అంటే, మంచి మ్యాచ్ అని మీకు అనిపించినప్పుడు ఇచ్చిపుచ్చుకోవటంలో వాళ్ళు పెద్ద ఇవ్వటం లేదండి, తక్కువే ఇస్తున్నారండి, అవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే మంచి కుటుంబాలు దొరకడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి పెద్ద జ్యోతిష్యంకి వెళ్ళమాకండి. పోతే మంచి కుటుంబం అనుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవటంలో ఏమిచ్చినా ఆ పాపకి ఇస్తారు. నేను చాలాసార్లు చెప్పాను మీ అందరికీ కూడా, వాళ్ళు ఇచ్చిందంతా కూడా ఎవరికి ఇస్తారు? పాపకి ఇస్తారు. ఎందుకంటే ఆమెకి తండ్రి ఆస్తిలో ఆమెకి వాటా కింద ఇస్తారు. అంతేగానండి మాకు ఇస్తారు, మాకు ఒక 25 లక్షలు ఇస్తాను అనుకున్నాను, 25 లక్షలు ఇవ్వలేదు నాకు, అందుకని నా రెండు మ్యాచ్లు వదిలేశాడు మొన్న ఒక అతను. ఏం చెప్పాలి చెప్పండి? 25 లక్షలు ఇస్తాడు అనుకున్నారంట, ఇవ్వలేదంట, అందుకని చెప్పేసి ఆ మ్యాచ్లు వదులుకున్నాడు. అది 25 లక్షలు క్యాష్ కావాలంటే ఎక్కడ తెచ్చిస్తారు? ఏదన్నా ఇచ్చినప్పుడు ఆస్తి రూపంలో ఇస్తారు. అంతేగాని ఆ 25 లక్షలు ఇవ్వలేదండి, ఎందుకండి 25 లక్షలు మీకంటే పెద్ద భారీ ఎత్తున పెళ్లి చేయాలి, అందుకని ఆ 25 లక్షలు అడిగానండి నేను. మరి మీరేం సంపాదించలేదు జీవితంలో, ఆడపిల్ల ఇస్తే ఆ డబ్బులు తీసుకొని నేను మ్యారేజ్ చేస్తాను అంటంలో ఎంతవరకు సబబు అంటే నా మీద అలిగాడు. అలిగి నా మీద మాట్లాడటం, ఇప్పుడు మాట్లాడడం, ఫోన్ చేసినా కూడా ఎత్తటం లేదు. గోశాలకు ఒక 10,000 ఇస్తా అన్నాడు, అనవసరంగా అతనితో మాట్లాడిన ఆ 10,000 కూడా గోశాలకు వచ్చే 10,000. ఎందుకంటే నేను ఆర్మీ మెంటాలిటీ కదా, 30 ఇయర్స్ చేశాను, వాస్తవం మాట్లాడతాను, ముఖం ముఖం మీద. నాకు ముందు ఒక మాట వెనక ఒక మాట ఇష్టం ఉండదు. జనరల్ గా ఏంటంటే ఆడపిల్ల వాళ్ళు ఇచ్చేది అంతా అమ్మాయి తరపున ఇస్తారు. ఆ అమ్మాయికి అమ్మాయి పేరు మీదే ఉంటది స్త్రీధనంగా. అంటే ఆ బిడ్డకి తండ్రి ఆస్తిలో వాటాగా స్త్రీధనంగా ఇస్తారు. మీకు ఏదన్నా ఇస్తే క్యాష్ రూపంలో 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు. అంతేగాని 20 లక్షలు ఇవ్వలేదండి, అందుకని నా పెళ్లి నేను వదులుకుంటున్నాను, వాళ్ళు ఇస్తే డబ్బులు నేను పెద్ద భారీ ఎత్తులో చేయాలనుకుంటున్నాను అంటే తప్పు కదా అది. ఆ పాప డబ్బులు మీరు ఎట్లా ఖర్చు పెట్టుకుంటారు? మీ దగ్గర ఏదన్నా ఉంటే ఖర్చు పెట్టండి అని నేను చెప్పాను అని చెప్పేసి అతను మాట్లాడడం మానేశాడు. నేను ఇప్పుడు కూడా నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను. అది ఆడబిడ్డకి తండ్రి ఆస్తిలో వాటాగా ఇస్తారు, స్త్రీధనం. అది మీరు నాకింత ఇంత ఆస్తి క్యాష్ రూపంలో ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోనండి అంటాం తప్పు అవుతుంది. ఇది సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మత. రుగ్మత అంటే మనో ఆ, ఇది మనోవైకల్యం, అంటే మనసులో ఒక రకమైన వైకల్యం, మనసులో ఒక రకమైన జబ్బు అనమాట. ఆడపిల్ల తరపున వాళ్ళు పెద్ద కట్నం ఇస్తే బాగా నేను అది తీసుకెళ్ళిపోవాలి, దాన్ని పెట్టుకోవాలి, ఎంతవరకు అట్లా మీకు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ముందు అలాంటి మ్యాచ్లు ఎత్తుక్కోండి. నేను ఇప్పుడు మీ కోరికలు నేను కాదన్ను, అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే మీ మీద ఒక మార్కు పడిపోద్ది. ఇతను కట్నం కోసం వెనక్కి వచ్చాడు, ఈ సంబంధం వదులుకున్నాడు అనే మీ మీద ఒక ఒక మార్కు పడే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి మీరు? ముందే ఎత్తుక్కోండి మ్యాచ్లు. అలాంటి మ్యాచ్లు ఎత్తుక్కొని వెళ్ళండి, విచారించుకోండి, పలానోళ్ళు డబ్బులు ఇవ్వగలరా ఇవ్వలేరా అని. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళండి, అది నా సలహా. అంతేగాని మీరు తెలియకుండా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఇవ్వలేదండి, నాకు ఇంత కావాలనుకున్నాను, అంత ఇస్తే బాగుండు అనుకుంటే తప్పు అవుతుంది అది. సరే, ఎవరు మనకి ఇప్పుడు అడుగుతుంది? ఎవరు? చల్లా పద్మావతి. భవానీ చల్లాకి పంపించేసాను, వెళ్ళిపోయిందా? మ్యాచ్ ఇచ్చాను. చల్లా పద్మావతి ఏమన్నారు వాళ్ళు లాస్ట్లో వాళ్ళమ్మ? రెస్పాన్స్ కాలేదా? ఓకే. మీరు మీ ఏమంటున్నారు? మీ మైండ్ మారిందా? అంత సాఫ్ట్వేరే కావాలి, సాఫ్ట్వేరే కావాలి, అదేనా? బ్యాంక్ జాబులైనా కూడానా? ఓకే, ఓకే.
బ్యాంక్ జాబ్ అయినా పర్లేదు, బ్యాంక్ జాబ్ అయితే మనకి సరే. నేను మీ మీ పాప 2000 కదా? 2000 అంటే మీ పాపకి మనకి శాలరీ ఎంత కావాలి? ఇందుకు ఎంత కావాలి చెప్తుంటారు కదా జనరల్గా, మాకు ఇంత శాలరీ కావాలండి, ఇంత ఉంటే బాగుంటుంది. బయట దేశాలు పంపించడం ఇష్టం లేదు కదా, అమెరికా లాంటివి ఏమన్నా? ఓకే, మన ప్రకాశం వాళ్ళు అయితే అంటారా? ఓకే ఓకే. ఆ సాఫ్ట్వేర్ అయితే పర్లేదు. సాఫ్ట్వేర్ లో కూడా అడుగుతుంటారు కదా, మాకు ఇంత శాలరీ ఉండాలి, వెనక ఇంత ఆస్తులు ఉండాలి. నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర సాఫ్ట్వేర్ అనుకుంటారు, తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళకి ఏం ఆస్తులు లేవండి. అది ముందెందుకు చెప్పరు అన్నది నాకంటే, నేను ఇక్కడ అడుగుతున్నాను. లేకపోతే ఇక్కడ చెప్పడం మీకు కష్టంగా ఉన్నప్పుడు పర్సనల్గా ఫోన్ చేయండి. అంటే మాకు మంచి ఆస్తులు కావాలి, ఆ జీతాలు కూడా బాగుండాలి అనేసి నాకు చెప్తారు. ఇక్కడేమో మంచి ఏం పర్లేదండి, తక్కువ అంటారు. నేను ఆ 4 లక్షల వాళ్ళని ఇస్తే, అయ్యో 4 లక్షల వాళ్ళని ఇచ్చేయండి సార్, ఇక్కడ మీరు మంచి శాలరీ ఉన్న వాళ్ళు లేదంటారు. అది ముందే చెప్పరు. అంటే ఇచ్చిన మ్యాచ్ వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. అది అందుకని చెప్పేసి మీకు జీవితంలో మ్యారేజ్ మీ పాపకి బాబుకి చూసేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేదు అనుకుంటే అనవసరంగా మ్యాచ్లు తీసుకుంటా ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎంత శాలరీ కావాలి, ఎంత ఆస్తులు కావాలి అన్నది చెప్పుకోవాలన్నమాట. చెప్పుకోకపోతే ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సరే, నేను మీకు ఒక మ్యాచ్ పంపిస్తున్నాను. మన ప్రకాశం డిస్టిక్ అయితే బాగుంటుంది కదా మీకు? మ్మ్, ఓకే. ఈ అమ్మాయికి మ్యాచ్ అయితే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఒక అబ్బాయి 97. అబ్బాయి 97 ఉన్నాడు. ఈ అమ్మాయికి ముందు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అయితేనే ఆ అబ్బాయికి మ్యారేజ్ అంటారు. అదొకటి ఉంది కదా, మళ్ళీ అమ్మాయికి అయిన తర్వాత 6 నెలల దాకా మ్యారేజ్ చేయకూడదు అనేది ఒకటి ఉంటది కదా. ఓకే. అయితే మీకు ఆ దగ్గరలో ఎవరున్నారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో? శాలరీ ఒక రకంగా బాగున్నోళ్ళు. మ్మ్, ఈ దర్శి వాళ్ళతో మాట్లాడారా? దర్శి వాళ్ళు, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తుంది. దర్శి మాట్లాడలేదా? మాట్లాడు దర్శి. అబ్బాయి దగ్గర మంచి శాలరీ ఉంది. అబ్బాయి నంబర్ పెడుతున్నాను నేను. ఇంటి పేరు వచ్చేసి, నెక్స్ట్ చెప్పండి. తర్వాత ఎవరు సార్ తర్వాత? ఆ తర్వాత చెప్పండి ఎవరు. సార్ మీకు అనకాపల్లి వాళ్ళకి ఇస్తాను, ఇప్పుడే నేను ఇస్తాను నంబరు. ఆ చెప్పమ్మా ఎవరమ్మా? మీకు ఇవ్వలేదా? అమ్మాయికి అమ్మాయికి చేసినాక అబ్బాయికి చేసినాక? అమ్మాయికి చేయాలి, అమ్మాయికి చేసిన తర్వాత చేస్తారు. ఓకే, ఇది ఒక తలకాయ నొప్పి ఉందా మళ్ళీ? ఓకే. ఏమ్మా? ఆ ఓకే ఓకే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సరే, ఇంకోటి తీసుకెళ్దాం, ముందుకెళ్దాం, ఏం పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది ఏమవుతారు అంటే, ముందు అమ్మాయికి చేద్దాం, అబ్బాయి పెద్దోడైనా ముందు అమ్మాయికి చేయాలి అనే ఒక తాపత్రయంలో ఉంటారు జనరల్ గా. ఆ సరే అయితే, మా ఈ చల్ల పద్మావతి నంబర్ పెడుతున్నాను, మాట్లాడమ్మా.
వీళ్ళు ఎక్కడోళ్ళు వీళ్ళు. తర్వాత ఇంకెవరున్నారు? తర్వాత మన ఇతను ఉన్నాడు కదా, ఇతనికి అనకాపల్లి అతను. ఏం కావాలి వీళ్ళకి? బీపీటీ కావాలి. బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ వాళ్ళు కావాలి కదా. మ్మ్. మా మాట్లాడమ్మా, చల్లా పద్మావతి నంబర్ పెడుతున్నాను. మాట్లాడి చెప్పు నాకు. సరే, నెక్స్ట్ ఎవరున్నారు? మీకు ఇస్తానమ్మా. వేరే ఇతను ఎవరున్నారంటే ఇతను విఎన్ఆర్ స్వామి. స్వామి మీకు వచ్చేసి ఏరియా కావాలి, విశాఖపట్నం సైడ్ కావాలి. విశాఖపట్నంలో నా దగ్గర మీకు బీపీటీ అంటే బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కావాలి. సార్ మీకు నేను ఎత్తికి పంపిస్తాను, ఎందుకంటే మీది మీకు స్పెషల్ కేసు మీది. స్పెషల్ కేసు స్వామి గారు. నేను చూసి ఎత్తికి, అందులో ఎత్తికి మీకు పంపిస్తాను. ఇది మీటింగ్ తర్వాత పంపిస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ తర్వాత ఎవరు? మీకు ఇచ్చాను భవానీ చల్ల అయిపోయిందా? వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే చెప్పారు, అర్థమైంది నాకు. నెక్స్ట్ వచ్చి మీకు అదే అర్థమైందిలే నాకు. మనకి ఇంకా దగ్గర కృష్ణా డిస్టిక్ అయినా పర్లేదు కదా. కృష్ణా డిస్టిక్ లో కూడా మనం కృష్ణా డిస్టిక్ అయినా మనకి దగ్గర అవుతుంది. కృష్ణాలో కొత్తగా వచ్చిన వాళ్ళు మిగతా విషయాలు ఏంటంటే అందరికీ చెప్పేది అదే, జాగ్రత్తగా మ్యాచ్లు ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేసినప్పుడు చెప్పమ్మా, చెప్పమ్మా. వాళ్ళకి చేశాను, ఆయన గుళ్ళో ఉన్నాడండి, తర్వాత చేస్తానన్నారని. ఓకే అమ్మా, అదే గుడి నుంచి వచ్చినాక ఒకసారి ప్రాసెస్ చేయమ్మా, మాట్లాడు. మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ ఆదివారం వెయిట్ చేయకుండా మధ్యలో తీసుకో నా దగ్గర నంబర్లు. సరేనండి. తీసుకొని ప్రాసెస్ చేయమ్మా. సరే అయితే. ఈఎంఐ 92. ఓకే ఓకే, అయితే మనకి సరే. సరే అయితే మన ఆస్ట్రేలియా అలాంటిది ఏం లేదు కదమ్మా పంపించడానికి మీకు. ఎవరు? చల్లా భవాని. బయట బయట దేశాలు వద్దు కదా. బయట దేశాలకు ఏమాత్రం పోవడానికి లేదు. ఆ? ఓకే ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే. తర్వాత ఇంకెవరున్నారు అడగటానికి మ్యాచ్లు? ఎవరు సార్? హలో. చెప్పండి సార్, చెప్పండి. ఏం పేరు సార్? ఇంటి పేరు ఏంటి సార్? వినిపించలేదు సార్. ఓకే. ఏ, గ్యాలం నాగయ్య. చెప్పండి సార్, చెప్పండి. చాలా రోజుల తర్వాత కలిసారు మీరు.
చెప్పండి ఏమైంది అమ్మాయికి మ్యాచ్ చూడలేదా? మీ దగ్గరికి చాలా మందిని పంపించాను, మీరు అన్ని వెనక్కి నెట్టేశారు, వద్దు వద్దు అని పంపించేశారు అని చెప్పారు నాకు చాలా మంది. ఎవరన్నా వచ్చారా? నా పేరు చెప్పి ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? మరి వద్దన్నారంటే ఎందుకని వాళ్ళని? మీకెంత కావాలి? 1,50,000 కావాలా? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్? 96 లేట్ అవుతున్నారు కదా సార్ మీరు అట్లా చూస్తే. అంత శాలరీ కావాలి అంటే మీరు తల్లిదండ్రులకి ఇదే నేను ఈ ప్లాట్ఫామ్ లో చెప్పేది ఏంది అంటే, ఒకరు మీ ఇల్లు ఎత్తుక్కొని వచ్చారు, నేను పంపించాను, అది మీకు అదృష్టం. ఎందుకంటే నేననే వాడిని ఉన్నాను కాబట్టి మీరు నా దగ్గరికి, ఇది మీరు మీటింగ్కి ఇదే సార్ ఫస్ట్ టైం వస్తున్నారు కదా సార్, ఇంతకుముందు రాలేదు కదా. చూడండి మీరు రాకపోయినా మీ దగ్గరికి పంపించాను మ్యాచ్లు చాలా మంది. ఇలా ఇది ఏం జరుగుతుందంటే చాలా మంది. సార్, ఆ మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఈ సంస్థలో మీరు ఆదివారం రాకపోయినా కూడా నేను మ్యాచ్లు పంపించాను. వాళ్ళు వచ్చారా రాలేదా అనేది సమస్య లేదు, నేను పంపిస్తే నాకేం వచ్చినాయి అంటే రిప్లైలు, సార్ వాళ్ళు వద్దంటున్నారు సార్, వాళ్ళు తర్వాత ప్రొఫైల్ పెట్టించుకున్నారు సార్, ఫోన్ ఎత్తారు సార్, ఆ, చెప్పరు సార్, ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. నేనేం చెప్తానంటే మీరు అనుకూలం అంటే సార్ ఒకటి వస్తుంది అక్కడ. చూడండి సార్, మనల్ని కూడా నచ్చాలి ప్రతి. హలో, చెప్పండి సార్ చెప్పండి. అంటే నేనేం చెప్తానంటే మనం మనం ఎక్కువ కోరుకుంటున్నాం. చెప్పండి సార్ చెప్పండి. అనుకూలంగా లేకనా? మరి గోశాలకి ఏమన్నా పంపించారా మీరు? మీరు చాలా పాత మెంబరు, గోశాలకి మీరు చూడలేదా వీడియోలు ఏమన్నా? అంటే మన సంస్థలో గోశాల కూడా ఉంది దానికి అనేసి తెలుసా తెలీదా? మరి చూస్తానే ఉన్నారు, సంస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి ఉన్నారు. మీరు రాకుండా ఎంతో మందిని నేను పంపించాను. మరి గోశాలకి మీరు డొనేట్ చేయాలి కదా, మరి మనం గోవులకి మన యాదవులు అంటే. సరే సరే, అయితే ఈరోజు డొనేట్ చేయండి గోశాలకి, సరేనా? నేను పంపిస్తాను మ్యాచ్లు. ఇక ముందు మ్యాచ్లు ఏంటంటే మేము పంపించినవి నాతో డిస్కస్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ, మీరు ఇట్లా సార్ మ్యాచ్ ఇచ్చారు, ఆ, మీరు రాకపోయినా నేను మ్యాచ్ పంపించాను, ఇట్లా సార్ ఇట్లా జరుగుతుంది, నాకు ఇట్లా కావాలి అని చెప్పాలి కదా. మీరు నాకు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. 11, ఇది 12 నెల మన సంస్థ స్టార్ట్ అయ్యి. సార్ నేను పంపిస్తాను, మ్యాచ్లు చూసి పంపిస్తాను. గోశాలకు డొనేట్ చేయండి సార్, అది ఇంపార్టెంట్ చాలా వరకు. ఆ, తర్వాత మీకు ఏంటి, 1,00,000 శాలరీ కావాలా? 1,40,000 నెలకి 40, 1,40,000. అంటే 12 ఒకటిలో 12, 12 నాలుగు 40, 17 లక్షలు. ఓకే ఓకే, అర్థమైంది నాకు. కుటుంబం అంటే సార్ అది, నాగయ్య గారు నేను చెప్పేది ఏంటంటే అది మనం విచారించుకోవాలి సార్. ఎట్లా అంటే ఇప్పుడు మన సంస్థ కర్ణాటక, మద్రాసు, ఆ, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇట్లా ఎంతో మంది వస్తూ ఉంటారు. మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం చాలా కఠినం అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడు ఈ సంస్థ ఒక రోజుతో పోయేది కాదు. నేను ఎంతకాలం ఉంటానో ఈ భూమి మీద అంతకాలం ఈ సంస్థ నడిచేదే నడిచేదే. అక్కడ ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు, రాలేదు, నాతోటి మధ్యలో మాట్లాడుతున్నారు, కొంతమంది ఈడకి రారు, కొంతమందికి రాకుండానే మ్యాచ్లు పంపిస్తానే ఉంటాం. పంపించి పంపించి
లాస్ట్లో కట్ చేసేస్తాం, ఎందుకంటే తీసేస్తాను నంబర్ నేను ఇక్కడి నుంచి. చాలా మందిని అలా చూశాను నేను. ఎన్నో మ్యాచ్లు పంపించి వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. మ్యాచ్లు వాళ్ళు రాకపోయినా తలుపులు తట్టి మ్యాచ్లు ఇచ్చాం. వాళ్ళకి సమాధానాలు ఇవ్వలేదు చాలా మంది. వాళ్ళని సరిగా గౌరవించడం లేదు, ఫోన్లు ఎత్తేది లేదు. ప్రొఫైల్ పెట్టించుకుంటారు, ఆ తర్వాత ఇక సమాధానాలు ఉండవు. చూసి చూసి తీసేసాను అనమాట. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, ఎంత హైట్ కావాలి? ఏం సార్? 5'1" అంటే మీకు ఎంత కావాలి హైటు? 5'5" సరిపోద్దిగా? రైటే, నేను కాదని లేదు అనుకోండి. 5'5", 5'6" దాకా ఓకే అంటారు. 5'4" అయితే? ఓకే సార్, అర్థమైందిలే నీకు. అంటే ఒక రకంగా మీడియం హైట్ కావాలి. వెనక మీరు ఇచ్చి పుచ్చుకోవడంలో ఎలా ఉన్నారు? అమ్మాయికి ఇస్తారుగా. అమ్మాయికి అంటే ఏమంటారంటే, ఇప్పుడు నేను దీన్ని ఎప్పుడు కూడా ఎవరితో నేను చెప్పలేదు. నేను దీన్ని వరకట్నం అని ఈ రోజుకి అన్న నేను. ఇది నేను దానికి అగనిస్ట్ నేను. నా మెంటాలిటీ ఆర్మీ మెంటాలిటీ. నేను కట్నాలకి వీటన్నిటికీ చాలా ఎగనిస్ట్ గా ఉంటాను. కానీ ఇచ్చేది అమ్మాయికి ఇస్తారు, స్త్రీధనంగా ఇస్తారు. ఆ, నేను ఎవరైనా అమాయకంగా ఉంటే వాళ్ళకి నేను చెప్తాను కూడా, వాళ్ళ భుజం తట్టి చెప్తాను. చూడండి సార్, ఇది అమ్మాయికి ఇస్తున్నారు స్త్రీధనంగా, వాళ్ళ పేరుని రాయమాకండి అని తెలివిగా చెప్తాను నేను వీళ్ళకి. ఎందుకంటే కొంతమంది అమాయకులు ఏంటంటే, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా, ఏం సంతోషంగా ఉండేది? రేపు ఏదన్నా అయితే మా దగ్గర అన్ని ఖర్చు అయిపోయినాయి అంటారు. మీరు ఇచ్చేస్తారు. మీరు డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 25 లక్షలు అడిగారని క్యాష్ ఇస్తాడు. ఆ క్యాష్ తీసుకొని ఆయన ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాడు. పోతే పూలకు ఒక 5 లక్షలు ఖర్చు పెడతాడు. పోతే భోజనాలకు ఒక 5 లక్షలు ఖర్చు పెడతాడు. అంతా అయిపోద్ది. ఆ తర్వాత ఏదో మాటలు అటు ఇటు అయిపోతే, ఆ, మాకు ఇయ్యండి అంటే అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి అంటారు. అందుకని నేనేం చెప్తాను అంటే, మీ అందరికీ ఒకటే సలహా. ఇచ్చేది ఆ బిడ్డకి, మీ బిడ్డకి, ఆ అమ్మాయికి ఇవ్వండి. వస్తు రూపేనా అంటే ఆస్తి రూపంలో ఏ పొలమనో, పుట్రానో, ఏ బంగారం అనో, లేకపోతే ప్లాట్ అనో, ఇల్లు, అట్లా అట్లా ఇవ్వండి. అంటే క్యాష్లో ఇప్పుడు నేను చూశాను, ఈరోజు చెప్పాను. ఇది చాలా రోజుల నుంచి నాతో డిస్కషన్ చాలా మంది చేస్తున్నారు. 25 లక్షలు క్యాష్ కావాలి, అలాంటివన్నీ ఇవ్వమాకండి, ఏదైనా ఆస్తి రూపంలో ఇవ్వండి. రెండోది వచ్చేసి, ఇంకా ఇంకొంచెం ఏంటంటే, ఇంకొక 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 టైప్ ఏంటంటే, అటు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మాయికి ఇవ్వటం ఇష్టం లేదు, అంతా కొడుకే కట్టబెట్టాలి, ఉన్నదంతా కొడుకు రాయాలి. ఈ అమ్మాయికి పాపం ఏదో అలా ఇచ్చేసి పంపించేస్తారు. అది కూడా తప్పే. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు అడిగి తెలివిగా, అయ్యా నీ ఆస్తిలో ఈ బిడ్డకి వాటా వస్తుంది కదా, అది ఇవ్వండి అని అడిగి ఇప్పించుకోవాలి. ఎందుకంటే ఈయన తండ్రి చాలా ముదురు, అమ్మాయికి ఏం లేదు, అంత అబ్బాయికి కూడా, అబ్బాయికి రాయాలి. అలాంటప్పుడు మీరు అడిగి అమ్మాయికి వాటా ఇప్పించాలి. ఇది చాలా అవసరము. సమాజంలో ఏంటి అంటే, ఆడపిల్లంటే ఆ బిడ్డ కూడా మన మగబిడ్డతో సమానమే. ఆమెకి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ చట్టం కూడా చేసింది, అందరికీ తెలుసు, ఆస్తి హక్కు అని. ఆ అమ్మాయిని నేను ఎవరికొరకు ఇచ్చేసి అంత కొడుకు కట్టబెట్టేస్తే, ఆ కొడుకు రేపు మిమ్మల్ని చూడకపోతే మళ్ళీ ఆ బిడ్డ దగ్గరికి, ఆడబిడ్డ దగ్గరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళ భర్త ఏమంటాడంటే, మీ నాన్న నాకేమీ లేదు అంటాడు. ఎన్ని కాబట్టి ఆమెకి ఆస్తిలో సమానమైన హక్కు ఇవ్వాలి. కొంతమంది ఇవ్వరు. ఇది నేను పేర్లు ఎత్తను, ఏరియా ఎత్తను, నాకు తెలుసు ఏ ఏరియాలో ఇలా జరుగుతూ ఉంది అనేది ఎక్కువ. పలానా ఏరియా చెప్పి నేను అన్నాను అనుకోండి, బాధపడతారు. మా ఏరియాలో ఇలా జరుగుతుంది, ఆ ఏరియాలో నాకు తెలుసు కూడా, నేను ఆ ఆడపిడ్డలతో కూడా మాట్లాడాను. వాళ్ళ నాన్న నాతో మాట్లాడి ఇట్లా చెప్పి, మేము పెద్ద ఈయం సార్ అంటే, పక్కనే ఆడబిడ్డ ఉంది. నేను అడిగాను, అమ్మా నాతో మాట్లాడి చెప్పు, మీ నాన్న ఇట్లా అంటున్నాడు, నువ్వేందంటే అమ్మాయి నవ్వుతా ఉంది. అదేందమ్మా నవ్వుతావు, మీ నాన్న ఏం చెప్తున్నాడు వింటున్నావు, నీకు ఆస్తిలో ఏం వీడంట అంటే, అదేనండి మా సైడ్. ఆ అమ్మాయి కూడా నవ్వు, అది సీరియస్ గా తీసుకోవటం లేదు. మా నాన్న అడిగి తీసుకుంటానండి అని చెప్పడం లేదు, అదే తమాషా అక్కడ. అందుకని చెప్పేసి, సరే సార్, మీది నాకు అర్థమైంది, నేను చూసి నేను పంపిస్తాను మీకు. మీ గోశాలకు డొనేట్ చేయండి సార్, నాగే గారు, సరేనా సార్? ఓకే అయితే, నెక్స్ట్ చెప్పండి సార్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వచ్చేసి, ఈ మా భవానీ చల్ల ఇళ్ళకి ఒక మ్యాచ్ ఇస్తే కాలేదు.
చూడండి, మీకు చాలా విషయాలు చెప్తున్నాను నేను. ఎప్పుడైతే వయస్సు మరీ బోర్డర్ లైన్లోకి వచ్చేస్తారా, కష్టం మ్యాచ్లు దొరకటం. అది మీరు తెలుసుకోవాలి. ఒకరు మనం ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ నాకు మ్యాచ్లు ఇచ్చేదానికి ఎంత కష్టపడతా ఉంటానో. అందుకని మీరేందంటే బోర్డర్లో ఇప్పుడు తెలివిగా మీరేందంటే మంచి దొరికినప్పుడు మంచి మంచి మ్యాచ్లు నేను పంపించినప్పుడు అవి వదులుకున్నారు అంటే మీరు ఎంతో తప్పు చేసినట్టు నాకు అర్థమవుతుంది. మీరు ఈ సంస్థ స్టార్ట్ అయ్యి ఇది 12వ నెల, 11వ 11వ నెల, 29 ఆగస్ట్ 2024లో స్టార్ట్ చేశాను. లైఫ్ లాంగ్ జరపాలి. అమ్మకి ఇచ్చిన మా ప్రామిస్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చినా రాకపోయినా వాళ్ళ తలుపులు తట్టి మన మ్యాచ్లు పంపిస్తా ఉన్నాం. అవి వాళ్ళు సరిగా వినియోగించుకోవటం లేదు. అదే నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఎంత అమాయకులు. లేదు, మన అన్నల దగ్గరికి వెళ్ళారు, పెళ్ళిళ్ళ పేరేళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎట్లా మీకు తెలుసు ఎలా జరుగుతూ ఉంటుంది అనేది. నేనేమన్నాను, మీకు ఇంత మ్యాచ్లు ఇస్తామంటే వాటిని సరిగా వినియోగించుకోవాలి అని చెప్తున్నాను నేను. లేదు అంటే ఇబ్బంది పడతారు. ముందు ముందు వచ్చేసి చాలా ఎందుకు ఎలా ఇబ్బంది పడతారు అంటే మార్కెట్లో చాలా చాలా ఇది మ్యారేజ్ అనేది అసలు చాలా వింత పోకడలో వెళ్తా ఉందన్నమాట. అంటే ఒక కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళటం లేదు. అది దానికి చాలా కారణాలు చూశాను నేను. ఒకటి, చాలా మంది మార్కెట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సింది లేదు. మీకు వచ్చే మంచి మంచి మ్యాచ్లను కూడా వెనక్కి నెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకని, కేవలం డబ్బులు ఇవ్వటం లేదు అనే ఒక కారణాల చేత. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ న్యాయం తప్పనిసరిగా జరుగుద్ది. రాకపోయిన వాళ్ళకి కూడా నేను పంపించాను. అది వాళ్ళందరికీ తెలుసు. ఎంతో మందికి నేను వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళకి మ్యాచ్లు ఇచ్చాను. అంటే ఒక సైడ్ నుంచి వెళ్తారు కాబట్టి వీళ్ళు వాళ్ళ తలుపులు తట్టి వెళ్తా ఉంటారు మ్యాచ్ల కోసం. మా భవానీ చల్లా ఇంకొక మ్యాచ్ పంపిస్తున్నానమ్మా నేను. ఈ అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడు అంటే హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఆ, ఇది ఒక నంబర్ పంపిస్తున్నాను. వీళ్ళు అంతా ఎక్కడో వీళ్ళు విజయవాడే కదా, విజయవాడే కాబట్టి ఈ ఇంకొక నంబర్ పంపిస్తున్నాను, మాట్లాడమ్మా. ఈ అబ్బాయి 87 అంటే అమ్మాయి 92 కదా. అవును. ఒక 5 years డిఫరెన్స్ ఉంటుందా? 87 అండి. 87 వద్దా? ఆ, ఉంటుంది కదా, 87 అన్నారు కదా. 87. 87 ఈ అమ్మాయి అమ్మాయి, అబ్బాయి కాదు. నేను ఇంకా అమ్మాయి అనుకున్నా. ఓకే, ఓకే. కాకపోతే ఇప్పుడు మీరు కొంచెం మనసు మార్చుకున్నారు కదా. ఇంతకు ముందు అంటే లోకల్ అంటుండే, లోకల్ దొరకాలి కదా, ఉంటే ఇవ్వడానికి నాకేముందంట. లోకల్లో దొరక్కపోయేకి మనం ఇటు లెఫ్ట్ రైట్ వెళ్ళాల్సి వస్తూ ఉంది. మనకి లోకల్లో మన ప్రకాశంలో అసలు ఆ, చాలా తక్కువ దొరుకుతున్నారు. అంటే త్వర త్వరగా మ్యారేజ్లు అయిపోతున్నట్టున్నాయి. ఇది వేరే డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కొంచెం. విశాఖపట్నం ఇటు సైడ్ అయితే 88, 89, 87 వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ప్రకాశంలో నాకేం పెద్ద తగలలేదు. కృష్ణాలో కూడా ఒకటి అర ఏదో దొరికారు, అంతవరకే కానీ అవన్నీ మీకు ఇచ్చాను, మీరు మాట్లాడుకున్నారు కూడా వాళ్ళతోటి కదా. ఇచ్చాను, మాట్లాడారు కదా వాళ్ళతోటి. 92 ప్రకాశంలో 92 వాళ్ళు కష్టంగా ఉన్నారు కదా. మ్మ్, ఎవరున్నారు ఇక్కడ? ఎప్పుడైతే మనం జీవితంలో అంటే కరెక్ట్ టైంలో డెసిషన్ మీరు నిర్ణయం తీసుకోలేదు అన్నారు అనుకోండి, మీరు మీరు వెనకబడ్డట్టే నా దృష్టిలో. ఎందుకంటారా, ఈ వివాహం ఏమాత్రం లేట్ చేశారు, ఒక్కసారి మన చేతికి వచ్చిన అవకాశాన్ని మనం వదులుకొని మంచి మ్యాచ్లు వదులుకొని తిరుగుతూ ఉన్నాము అంటే మళ్ళీ చేతికి ఆ అవకాశం వస్తుందో రాదో అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అన్ని మాటి మాటికి, ఎందుకంటే ఇప్పుడు వివాహంలో రెండు వర్గాలు ఇష్టపడాలి కదా. మీకు తెలుసు, ఒక్కొక్కసారి అమ్మాయి వాళ్ళు ఇష్టపడరు, ఒక్కొక్కసారి అబ్బాయి వాళ్ళు ఇష్టపడరు. అలా ఈ ఎన్నో చూస్తే గానీ మళ్ళీ మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్కువ కోరికలు. ఆస్తులు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, సాఫ్ట్వేర్ అయ్యే ఉండాలి,
ఈ రకంగా చూసి చూసి ఎన్నో మ్యాచ్లు చూస్తే గానీ మీకు సెట్ కాదు. ఎందుకంటే కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఆ కోరికల్లో మళ్ళీ వచ్చిన మ్యాచ్ని కూడా వద్దనుకోవటం అనేది మీరు చాలా మళ్ళీ ఈ మధ్యలో జ్యోతిష్యం అనేది ఒక మీకు ఒక తలకాయ నొప్పి ఉంది నాకు తెలుసు. ఆ జ్యోతిష్యం మీకు అమ్మాయి 92 ఎప్పుడమ్మా? ఏప్రిలా? ఓకే, ఓకే. ఒక అబ్బాయి జూన్లో ఉన్నాడు. 92 జూను. కాబట్టి నేను మీకు ఇచ్చే మంచి సలహా ఏంటంటే వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమాకండి. ఎందుకంటే మీకు ఉన్న ఈ కోరికల మీద మ్యాచ్లు సెటిల్ కావటం లేదు. ఎన్నో లెక్కలేస్తా ఉన్నారు, సాఫ్ట్వేర్లు కావాలి మాకు, మళ్ళీ జీతాల సమస్య. ఆ అమ్మాయికి ఇంత ఉంది కాబట్టి అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్యన సరిగా ఇది ఉంటది, క్లాషెస్ వస్తాయి, ఈగో క్లాషెస్ వస్తాయి. ఇట్లా ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు మనం ఏంటంటే వచ్చిన మ్యాచ్ల్ని, లేదంటే టైం టైం పోతా ఉంటది. టైం పోయిందంటే, టైం వెళ్ళిపోతే మళ్ళీ రావటం అంటే కష్టంగా ఉంటది అనమాట. అది మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీరు తర్వాత మీరే అంటారు నాతోటి, సార్ అది పొరపాటు జరిగింది అంటే. పొరపాటు జరిగిందని నేను చెప్తున్నాను కదా మొదటి నుంచి కూడా మీకు. ఇంతగా మీకు సలహాలు ఎవరు ఇస్తారు చెప్పండి? ప్రతి ఆదివారం మీకు మీటింగ్ పెట్టి మీకు ఇన్ని చెప్పి, ఆ, మీకు మళ్ళీ గోశాలకి సహాయం చేసే అవకాశం ఇచ్చి, కొంతమంది గోశాల అనంలోనే జారిపోతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. నాతో మాట్లాడాలి అంటే ఏమో ఆయన గోశాలను అడిగితే గ్రూప్ వదిలేశారు చాలా మంది. గోశాలకు డబ్బులు అడుగుతాడేమో అని చెప్పేసి. అయ్యో, అంత కష్టమే ఉంది. మీరు గోశాలకి మేము ఇవ్వలేమండి, మేము చాలా పేదోళ్ళం అంటే మేము ఇచ్చి ఉచితంగా చూస్తాం ఇక్కడ మా సంస్థలో, దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు. నేను ఎవరికైనా కూడా ఎవరైతే దానం చేయడం మీకు కష్టంగా ఉంటే నాకు చెప్పండి సార్, మా ఇంట్లో కష్టం ఉంది సార్, మేము పేద పేద పేదవాళ్ళవి, మాకు చూడండి అంటే అట్లాగే చూస్తాను నేను. ఇక్కడ ఈ సంస్థలో అలాంటి సమస్య ఏం లేదు. కాకినాడ చాలా దూరం అవుద్దమ్మా మీకు. కాకినాడలో ఒక అబ్బాయి ఉన్నాడు, 12 లక్షలు 12 లక్షలు శాలరీ ఉంది. తొంభై తొంభైలో ఉన్నాడు. కాకినాడ వద్దు అంటారా? కాకినాడ అయితే మరీ మరీ దూరం అయితే సరే, నేను చూసి నేను మీకు పంపిస్తాను. ఎందుకంటే చూడాలి, దాన్ని ఎతకాలి. మీకు దగ్గరలో కష్టంగమ్మా. ఎందుకంటే అంతా ఇంకొక అబ్బాయి కాకినాడలోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇది నేను చూసాను, విశాఖపట్నం కాకినాడ ఈ సైడ్ దొరుకుతూ ఉన్నారు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు 88 రాజమండ్రి అండి. ఈ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? 6 అడుగులు 9 లక్షలు హైదరాబాద్ లో చేస్తున్నాడు. మీరు ఒక పని చేయండి అమ్మ, నా సలహా వినండి నా మాట. మీరు దూరం వదిలేసుకోండి. అబ్బాయి హైదరాబాద్ లో చేస్తున్నాడు, మీ పాప కూడా హైదరాబాద్ లో చేస్తుంది. మీకు దూరంతో సంబంధం లేదు. నా మాట వినండి. మీకు లైఫ్ బాగుంటుంది. మీరు మన ఒంగోలులోనే కావాలి, మన ఇంటి పక్కనే కావాలి, టంగుటూరులోనే ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే మీకు తెలీదు, మార్కెట్ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. మనకు కోరినట్టు అన్ని జరగవు. మీ అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది, బాబు హైదరాబాద్లో చేస్తున్నాడు. వాళ్ళు రాజమండ్రి అయితేంది, కాకినాడ అయితే అట్లా వెళ్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఒక అబ్బాయి ఏమ్మా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే కష్టం, అట్లా లేట్ అవుతుంది అన్నమాట అట్లయితే. సరే, ఓ పని చేస్తాను, నేను లిస్ట్ ఎత్తికి పంపిస్తాను, చూస్తాను. మీకు ఎక్కడికెక్కడ కావాలి? ప్రకాశం, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇంతవరకేనా? అదేలేమ్మా, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు ఇంతవరకు ఈ 4 డిస్ట్రిక్ట్లో కావాలి మీకు. అంతేనా? సరే, ఈ నాలుగే చూస్తాను. ఏలూరు అటు వద్దుగా. సరే, అయితే అర్థమైంది నాకు. ఈ ఏరియాలో ఈ 4 డిస్ట్రిక్ట్లో ఉంటే పంపిస్తాను. లేదు అంటే మీకు మెసేజ్ పెడతాను దొరకలే మళ్ళీ. అయితే వచ్చినప్పుడు తప్పనిసరి మీరు ఎట్లా ఆదివారం కలుస్తూనే ఉంటారు కాబట్టి మీరు, నేను చెప్పాను అని బలవంతంగా అయ్యో ఇతను చెప్తున్నాడని చేసుకోమాకండి. మీరు మీరు అనుకున్నట్టుగా వెనక విచారించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా విచారించుకోండి. మంచోళ్ళు అనుకున్నప్పుడు ఆ తప్పనిసరి. మరి రేపు మళ్ళీ నన్ను అనొద్దు, మీరు ఎన్ని చెప్పారు సార్, త్వర త్వరగా మేము చేసేసాము, అయ్యో ఇలా జరిగిందని నన్ను నన్ను అనుకోవద్దు.
మీరు ఎలా కావాలి అంటే, ఎందుకంటే ఫైనల్ గా మీరు మీ పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళు మీరే కాబట్టి, అది మంచి అయినా చెడు అయినా లేట్ చేశారు స్పీడ్గా చేశారు ఇదంతా మీ మీదే ఉంటది కాబట్టి, ఆ పిల్లలు మీ మీద ఆధారపడ్డారు కాబట్టి త్వర త్వరగా అని నా మాటలు కాకుండా చూసి జాగ్రత్తగా చేసుకోండి, మంచిది. సరే, నెక్స్ట్ ఎవరు సార్? ఎవరున్నారు ఇంకా? ఏమైందమ్మా? పద్మ తానికొండ. కొంచెం ఆరోగ్యం బాగాలేట్లన్నీ మాట్లాడలేను నాకు. ఓకే అమ్మ. ఓకే ఓకే ఓకే. జలుబు చేసిందా? కొంచెం బాగలేదు. సరే సరే అమ్మ, సరే అయితే నేను పంపిస్తున్నాను నంబర్ మీకు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమ్మా. బాగా జలుబు అలాంటివి అయితే బాగా పడిసం పట్టు, వేడి నీళ్ళల్లో బాగా పసుపేసి అల్లము మిరియాలు ఇవన్నీ కాయి బాగా, సరేనా? అల్లము మిరియాలు సొంటి అన్నీ వేసి ఆ పైన దుప్పటేసుకొని బాగా ఆవిరి పీల్చుకో. లోపల ఉన్నటువంటి ఆ కఫం కఫం అంటారు, అదేమవుతుందంటే బాగా కారి కారి కారుతా ఉంటది. ఇలా చేయమ్మా. సరే అయితే నెక్స్ట్ ఎంఐకి వచ్చేసి మనం మ్యాచ్ ఇవ్వాలి అంటే, ఒక్క నిమిషం. మన ప్రకాశంలో ఎవరున్నారు? ఉన్నారా దగ్గరలో ఎవరన్నా? కందుకూరులతో మాట్లాడారు కదా? మాట్లాడలేదు. ఓకే అమ్మా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎవరున్నారు? ఆ ఎంఐ 99. 99 అంటే ఓకే. గిద్దలూరులో ఒక అమ్మాయి ఉందమ్మా, మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడారు. హైదరాబాద్ లో ఉంటారన్నారు కదా. కాదు కాదు, ఆ అమ్మాయి సచివాలయంలో చేస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ జాబ్ కావాలన్నారు. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నా. సరే సరే అయితే మన అబ్బాయి హైట్ ఎంత? 5, 11 ఉంటాడు. సరే, నేను మనకి ఇక్కడ బల్లికురవలో ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితో మాట్లాడండి అమ్మా, బల్లికురవ. పంపిస్తున్న నంబరు. బల్లికురవ అంటే నెక్స్ట్ ఎవరు చెప్పండి అమ్మా, నెక్స్ట్. ఓకే. తర్వాత ఎవరమ్మా? తర్వాత ఎవరు చెప్పండి? ఆ ఈ అమ్మాయికి వచ్చేసి ఈ నంబర్ పంపించాలి. ఓకే ఓకే, పంపించాను, మాట్లాడమ్మా. తర్వాత ఎవరు చెప్పండి సార్? నెక్స్ట్ ఇంకెవరు లేరా? క్లోజ్ చేద్దాం అయితే. సరే అయితే ఈరోజు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో నేను చెప్పాల్సిన పాయింట్లు ఏంటంటే, ఎజెండా పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్స్ నేను డిస్కస్ చేసేది ఏంటి అంటే, మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన బంధం. ఈ బంధాన్ని కలపాలి అంటే మనం అనవసరమైన ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తే మ్యాచ్లు కష్టం అవుతాయి. అది ఎప్పుడంటే మీకు సమయం ఉండాలి. సమయం దాటిపోయి మీరు విపరీతంగా ఆలోచిస్తున్నారు. మాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, సాఫ్ట్వేర్లు అయి ఉండాలి, మంచి హైట్ కావాలి అబ్బాయి, బాగా వెనక ఆస్తులు ఉండాలి, కలర్గా ఉండాలి, బాగా అందంగా ఉండాలి, ఈ రకంగా ఎన్ని ఆలోచించారు అంటే మ్యారేజ్ మీకు లేట్ అవుతుంది. అది ఎప్పుడు అంటే మీరు కరెక్ట్గా
మీరు కరెక్ట్గా ఎట్లా ఉండాలి, టయానికి చూసుకోవాలి. టైం దాటిపోయి మీరు ఎన్ని ఆలోచిస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోండి మైండ్లో. టయానికి యాక్షన్ తీసుకోండి. నేను మీరు వచ్చినా రాకపోయినా మీకు మ్యాచ్లు పంపించిన చాలా మందిని వాళ్ళు యాక్షన్ సరిగా తీసుకోలేదని కొట్టేశాను పుస్తకంలో. వాటి నా దగ్గర ఉన్నటిని వాటి మీద క్రాస్ మార్క్ పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు పంపించినా ఉపయోగం లేదు. వాళ్ళు మొదట వాళ్ళు ఇక్కడికి రారు. రెండోది వచ్చేసి పంపించిన మ్యాచ్ల్ని సరిగా రెస్పాన్స్ ఉండదు, రిసీవ్ చేసుకోరు. మూడోది, ఇక అలాంటి వాళ్ళని మనం మాటి మాటికి తలుపులు తట్టిస్తే ఉపయోగం ఏంది? సో అందుకని చెప్పి కొట్టేశాను. వాళ్ళే తిరుగుతూ ఉంటారో ఎక్కడెక్కడ తిరుగుతారో వాళ్ళ ఇష్టం అది. మనం దానికి ఏం చేయలేము. వాళ్ళకి మార్చాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సహాయం తప్పనిసరిగా జరుగుద్ది. పోతే అది, కాకపోతే ఏంటంటే కొంచెం మన దగ్గరికి వస్తే కొంచెం గైడెన్స్ ఇస్తాను నేను. ఎందుకంటే ఒక్కోసారి జీవితంలో మనం తప్పులు చేయొచ్చేమో. చేస్తున్నారు చాలా మంది, నేను చూశాను నేను. ముఖ్యంగా జ్యోతిష్యం పట్టుకొని చాలా మంది అమాయకంగా ఆ వచ్చిరాని జ్యోతిష్యం, చీప్ జ్యోతిష్యం, 200కి, రూ. 150, 300, సరే ఒక్కోసారి 500 ఇచ్చారు అనుకుందాం. వాళ్ళు ఏం చెప్తారు? మొన్న కూడా చెప్పాను జ్యోతిష్యం క్లాస్లో. అది పెద్ద సబ్జెక్ట్ అయితే అష్టగుణ కూటంలోనే తిరుగుతూ ఉంటారు. ఆ 8 కూటాల్లోనే, వాటిల్లోనే ఎలికలు పెళ్లిలు పాములు ముంగీసులు చెప్పి రాసులు కలవలేదు, నక్షత్రాలు కలవలేదు, నాడీ దోషం ఉంది, ఇద్దరిది ఒకటే నాడి అయింది. పోతే కుజు దోషం అయిపోయింది అమ్మాయిది, అబ్బాయి కుజు దోషం ఉంది, రాహుకేతు దోషాలు ఉన్నాయి, రజ్జు దోషం ఉంది, స్త్రీ దీర్ఘ పొంతన కుదరటం లేదు, అబ్బాయి రాశి కన్నా అమ్మాయి రాశి అమ్మాయి రాశి కన్నా అబ్బాయి రాశి 3 రాశులు ముందున్నాడు. మొన్న ఒక ఆమె చెప్పింది, విఎఫ్ కళ్యాణి. వాళ్ళకి చెప్పారంటే అమ్మాయి రాశి కన్నా అబ్బాయి రాశి 3 రాశులు ముందున్నాడంట. అందువల్ల ఆ ఆ వివాహం వద్దు. ఈ రకంగా చెప్పే మీ కథలు అన్నీ విని 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 ఇంత అమాయకంగా మార్కెట్ ఉంది. వీళ్ళని పాపం రూ. 100 తీసుకొని రూ. 200 నేను అది చాలా మంది చెప్తున్నారు, మీరు జ్యోతిష్యం చూస్తారా అంటే పై పైన చూస్తాం సార్. ఆ పై పైన చూసే దాని వల్లే తలకాయ నొప్పిస్తుంది. డీప్ గా చూసే వాళ్ళు, డీప్ అంటే దీర్ఘంగా లోతుగా పరిశీలించి చూసేటప్పుడు సమస్య ఉండదు. లోతుగా జ్యోతిష్యం చూసి దాన్ని యాక్చువల్ సబ్జెక్ట్ పరంగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇబ్బందులు రావు. ఇబ్బందులు వచ్చేది ఎక్కడంటే ఎవరైతే పై పైన చూస్తారో, చూపిస్తారో నక్షత్రాలు రాసులు అనేసి, అక్కడ మీకు ఇబ్బంది వస్తుంది. అక్కడ మీకు ఆటోమేటిక్గా మ్యాచ్ కుదరదు. ఎందుకంటే వాడు ఆ మ్యాచ్ చెడగొట్టేస్తాడు. ఎందుకంటే ఆ పై పైన చూసేదాన్ని కొంతమంది నాకు చెప్పారు, ఆయన డబ్బులు కూడా అప్పుడు డబ్బులు తీసుకోకపోతే ఆయన మంచోడి కింద లెక్కేస్తున్నారు ఇల్లు. ఆయన డబ్బులు తీసుకోడండి, ఏమి ఆశించడు అంటే, మరి ఆశించిన ఆయన పెళ్ళెట్ట జడగొడుతున్నాడు ఆయన? ఆయన ఏమన్నా అనుకున్నాడు? 100 పెళ్ళిళ్ళు జడగొట్టేమన్నా ఆయన? అది ఒకటి ఆ, అంటారు బలి ఇవ్వటం అంటారు అనమాట. బలి ఇవ్వటం అంటే మనుషుల్ని కాదు, పెళ్ళిళ్ళు బలి ఇవ్వటం అంటారు. ఆయన అలా చెడగొట్టేయడం అనమాట. కాబట్టి ఎన్ని ఆ అది ఒక రకమైన ఆనందం వాళ్ళకి. ఈ రకంగా 100 పెళ్ళిళ్ళు చెడగొట్టాలి నేను అనేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు. ఆ అయ్యవారు ఫ్రీగా చెప్తున్నాడు అనేసి మీరు వెళ్ళారు అంటే మీకు తెలియకుండా తెలియదు, వాళ్ళకి తెలియదని మీకు తెలియదు, వాళ్ళకి ఏమి రాదని. నేను చాలా మంది అడుగమ్మా అడుగు. ఆ, అక్కడ బయట ఉన్నాడు. తర్వాత వస్తామన్నారు. అయితే తర్వాత మాట్లాడండి, చెప్పండి నాకు ఏ విషయం అనేది. కొం- కృష్ణ అంత ఇది. మీకు అట్లాగనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఏరియాలోనే ఇస్తాను. కానీ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచనలు తగ్గించండి. కొంచెం ఏంటంటే మీరు మరీ నాకు ఇంత కావాలి, ఇంత శాలరీ కావాలి అంటే అలా మీకు మ్యాచ్ మళ్ళీ ఇద్దరు ఇష్టపడాలి. మళ్ళీ ఇది ఒకటి తలకాయ నొప్పులు వస్తాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నచ్చుకోవాలి. ఆ నచ్చుకోవటం అనేది పెద్ద లేట్ ప్రాసెస్. అది నచ్చేది అది ఏం చూస్తారు అంటే అది కొంచెం నాకే ఆశ్చర్యంగా వస్తుంటది. వీళ్ళు ఏం చూస్తారు అంత? మ్యారేజ్లు మేము చేసుకునేటప్పుడు ఇంత ఆలోచించలేదు. నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఇంత ఆలోచించలేదు. ఇంత చేస్తే నాకు అసలు మిలిటరీ వాళ్ళకి అసలు పిల్లనే ఇచ్చేవాళ్ళు కాదేమో ఈ రకంగా అయితే. ఎందుకంటే ఇప్పుడైతే ఎవరు ఈ సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు చూస్తా ఉంటే. ఓకే. కాబట్టి ఎక్కువ ఆలోచించమాకండి. అనే అని మీ పిల్లలు నేను కాదన్ను.
మంచి వచ్చిన మ్యాచ్లు చెడగొట్టుకోమాకండి. జ్యోతిష్యం పిచ్చిలో పడి ఆ పెళ్ళిళ్ళని సగం చెడగొట్టేసేసి అమ్మాయి నాకు మధ్యన ఏంటంటే అమ్మాయి జ్యోతిష్యం చూస్తుందంటే నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మాయికి ఏం తెలుసు? ఆ అమ్మాయి చెప్తుందండి రాసులు కలవటం లేదు. ఎట్లా అంటే మొబైల్ యాప్లు వేస్తుంది. ఆ మొబైల్ యాప్లన్నీ మోసాలు, మీకు తెలియదు. కావాలంటే యూట్యూబ్లో నేను పెట్టిన నా వీడియోల్లో నేను జ్యోతిష్యం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న కాడి నుంచి స్టార్ట్ చేసి వినండి. ఆన్లైన్లో వెబ్సైట్లో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. మొబైల్ యాప్లో నా కోడింగ్ రాస్తూ ఉంటాను. మీ అందరికీ తెలిసే నా క్లాసులు మీకు అందరికి వస్తూ ఉంటాయి. జావా కానీ పైథాన్ కానీ సి అని C++ అని ఇప్పుడు జావా స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. అందులో కోడింగ్ రాయాల్సి వస్తుంది. ఆ కోడింగ్ 100 లైన్లు రాయాల్సి వస్తే నువ్వు 50 లైన్లు కోడ్ రాస్తే 50% అది కోడ్ రిజల్ట్ వస్తుంది. అంటే 75 లైన్లు కోడ్ రాసావంటే 75% వస్తుంది. అంటే 100% రావాలి, రిజల్ట్ రావు. 100% కోడ్ కరెక్ట్గా రాసినప్పుడు రిజల్ట్ వస్తుంది. అందుకని ఆన్లైన్లో ఈ యాప్ల్లో చాలా మోసాలు ఉంటాయి, మీకు తెలియదు అది. అది మాకు తెలుసు. ఆన్లైన్ యాప్లు ఉన్నాయి చాలా, మిత్ర యాప్ అని, దృక్పంచాంగము, తెలుగు క్యాలెండర్, కుండలి యాప్లు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు అష్టగుణ కూటాలని మీరు ఏదైతే పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వాటిలో తక్కువ గుణాలు చూపిస్తూ ఉంటాయి. ఆ తక్కువ గుణాలు చూపించడంలో మీరు భయపడిపోతారు. మీరేమంటారు? 20 గుణాలు రావాల్సిందే అది 14 గుణాలు చూపిస్తుంది. అంటేనే మీరు భయపడిపోయేసి మ్యారేజ్ వదిలేస్తారు. సో అలా చేయమాకండి. ఎప్పుడూ కూడా జ్యోతిష్యం అనేది అంత వివాహానికి అంత సీరియస్గా చూస్తే మీరు మ్యారేజ్లు చేయలేరు, ఇబ్బంది పడతారు. టైం ఎవరికైతే 92, 93, 94, 90, 88, 89 వాళ్ళని వదిలేసేయండి. నా దగ్గర చాలా ఉన్నాయి. నా దగ్గర ప్రొఫైల్ 87, 88, 89 అలా పడి ఉన్నాయి. వాళ్ళు గ్రూప్ లో యాడ్ చేసినా కూడా రారు. సండే మీటింగ్ వచ్చేసి అయ్యో వాళ్ళ వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు. అలాంటప్పుడు నాలాంటి ఎవరైనా కానీ ఒక గ్రూప్ పెట్టేసి ఇలా పిలుస్తున్నాడంటే ఆయన దగ్గరికి పోతే మనకేమైనా సహాయం జరుగుద్దేమో అని కూడా రారు. అప్పటికి నేను గ్రూప్ లో చాలా మందిని యాడ్ చేశాను. ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారు, యాడ్ చేయాలి. చూసుకొని బిజీగా నిన్నంతా కొంత కొంత చేశాను. ఇంకా చాలా మందిని యాడ్ చేయాలి. కొంతమంది యాడ్ చేసిన తర్వాత గ్రూప్ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే గోశాలకి ఏదైనా డబ్బులు అడుగుతారేమో అనేసి. అయ్యో, గోశాలకి మీరు ఇవ్వాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. ఇవ్వకపోతే వదిలేసేయండి, దాని ఏముందంట. మేము ఇవ్వలేమండి, మేము గోశాలకి మేము అంటే నో ప్రాబ్లం. ఈ సంస్థలో ఉచితంగా కూడా చూస్తాం మ్యాచ్లు. కాకపోతే ఏంటంటే మన యాదవులు గోవులు అనేది ఉంటాయి కాబట్టి గోవులకి మనకి మనకు ఒక బంధం ఉంది కాబట్టి ఆ బంధం మీద మీరు ఏదన్నా మనస్ఫూర్తిగా గోశాలకి ఇవ్వండి అని చెప్తాం, అంతేగాని ఇంకేం లేదు. సరే అయితే మరి క్లోజ్ చేద్దామా? ఇంకెవరన్నా మ్యాచ్లు అడగాల? ఒక గంట అయింది. ఎవరైనా కానీ మీరు సండే కోసం అని వెయిట్ చేయకుండా మిగతా టైంలో అయినా ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మాట్లాడి మ్యాచ్లు తీసుకోండి. మళ్ళీ సండే వచ్చే లోపల ప్రాసెస్ చేయండి. అందులో ఏదైనా కష్ట నష్టాలు ఉంటే నాకు చెప్పండి. మీకు ఏదైనా సలహాలు కావాలంటే నా సైడ్ నుంచి నాకు చేతనైన సలహాలు ఇస్తాను. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు సొంతంగా ఆలోచించగలరు, కొంతమంది ఆలోచించలేకపోతారు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. సో ఇందాక ఒక ఆయన ఉదయం మాట్లాడాడు నాతోటి. ఆ మ్యాచ్ అమ్మాయి వాళ్ళు అంటారంట, అబ్బాయి వాళ్ళు వచ్చేసి అమ్మాయి ఇంట్లో ఉండిపోవాలి. పోతే మ్యారేజ్ ఇంకా కాలేదు, లెక్కలు పెడుతున్నారు ఎంత వస్తుంది అనేసి. నేను అన్నాను ఆ మ్యాచ్ చేసుకోకపోవడమే మంచిది, లేకపోతే మీ తండ్రి కొడుకుల మధ్యన వాళ్ళు చిచ్చు పెడతారు. ఎందుకంటే వివాహం కాలేదు, ముందుగానే లెక్కలేస్తున్నారు ఎంత వస్తుంది, నా వాటా ఎంత వస్తుంది. పోతే అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఇంట్లో ఉండాలి. ఎందుకుంటారు అది? ఇక్కడ తల్లిదండ్రులు ఏమైపోతారు చెప్పమ్మా, ఎవరు? సో పెళ్ళైన తర్వాత ఈ తల్లిదండ్రులు ఎటుపోతారు? సో అది తప్పు అవుద్ది కదా. సో అది జాగ్రత్తగా చూడండి, మంచి మ్యాచ్లు చూసుకోండి. మీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, స్వార్థంగా ఉంటున్నారా? ఇలా ఆయన పాపం ఉదయం నాతో చెప్పిన ఆయన ప్రకారం అయితే తప్పది. అమ్మాయి వాళ్ళు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి వచ్చేసి మా ఇంట్లో ఉంటాడు అంటే ఎట్లా ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులను వదులుకొని? కాబట్టి అది రాంగు. సో అది ఆయన చెప్పేటప్పుడు నాకు చాలా బాధేసింది, అట్లా ఉండకూడదు అనేది. మానసిక ధోరణి అనేది ఈ రోజుల్లో మీరు మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరూ కూడా తల్లిదండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా ఎవరైనా అందరూ ఒకటే అని మీరు
ఆలోచించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, మంచిగా ఆ కుటుంబం ముందుకెళ్ళాలి, 10 మంది సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం వర్ధిల్లాలి. అది ఎప్పుడంటే ఇద్దరు ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ముందుకెళ్తది. లేదు అంటే వాళ్ళు ఈ విపరీత ఆలోచనలతోటి ఇబ్బంది పడతారు. వివాహం అనేది ఒక పవిత్ర బంధము. దీన్ని చాలా మంచిగా తీసుకెళ్ళాలి అన్నప్పుడు మంచి ఆలోచనలు ఉండాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే 100 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాలి. ఆ వంశం, వాళ్ళ తరతరాలు వాళ్ళ వంశం ఇట్లా నాలాగా ఈ దేశం కోసం చేశారు. ఈ 30 సంవత్సరాలు ఒక టెక్నికల్ ఇంజనీర్గా సమాజం కోసం చేశాను. ఒక గోశాల ఉంది. ఇలా కోడింగ్ క్లాసులు చేస్తున్నా. అట్లా ఒక స్వార్థంగా లేకుండా, స్వార్థం ఇప్పుడు ప్రతి మనిషి ఏమంటాడు, నాది నాది నాది, ఇదంతా నాది. ఏం నాది? నువ్వు ఎంత తీసుకెళ్తావు? 10 మందికి సహాయం చేయి. ఎవరికైనా మంచి ఆలోచనలతోటి మంచిగా సహాయం చేసేది చూడు. ఎప్పుడైనా కూడా నీ చేతనైనంత సహాయం చేయ, లేదు అంటే వాళ్ళ పట్టికి వాళ్ళని బతకనివ్వండి. అదే జీవితం. అంతకన్నా జీవితం ఉండదు. ఆ మంచి ఆలోచనలతోనే ఈ జీవితం ఉండాలి. ఈ జన్మ అంటేనే మంచిగా ఉండటం, మంచి ఆలోచనలు, ధర్మబద్ధంగా ఉండటం. ఓకే. పురుషార్థాలు అంటారు. చతుర్వి చతు చతుఃపురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు. మనిషి జీవితంలో ఈ జన్మ ఈ జన్మ కావాలి అని భగవంతుని అడుగుతారు. మళ్ళీ నాకు మానవ జన్మ కావాలి అంటే ఆయన అడుగుతాడు అనమాట. దేనికి అంటే ధర్మం కోసమా? అర్థం, అర్థం అంటే సంపాదించాలి. ఆ మోహం, కామం, మోహం అంటే కోరికలు తీర్చాలి. అది ఏ కోరికలైనా అనొచ్చు. డబ్బు మీద కావచ్చు, భోగించాలని కావచ్చు, ఆస్తులు కావచ్చు, పదవులు కావచ్చు. అది పోతే మోక్షం, మోక్షం ఇలా ధర్మార్థ కామ మోక్షాలు అని 4 భాగాలుగా మన జీవితంలో విభజిస్తారు. సో మనిషి ఎప్పుడూ కూడా ఎంత సంపాదించినా ధర్మం అన్ని వదలకూడదు. ధర్మంగా ఉండాలి. ధర్మం లేకపోతే జీవితం లేదు అని తెలుసుకోవాలి మనిషి. ఎందుకంటారా? మనిషి జన్మ తర్వాత ఏముంది? ఏమీ ఉండదు. వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తేలేదు మనం. సో ధర్మార్థ కామ మోక్షాలనే ఈ పురుషార్థాల్లో మనిషి ధర్మం అనేదే ఇంపార్టెంట్. సో అయితే ఓకేనా? అయితే క్లోజ్ చేద్దామా ఈరోజు? ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పండి. సరే అయితే. సరే ఓకే అయితే. జై హింద్ అవుదామా? జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్ అమ్మా, జై హింద్. జై 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 హింద్ సార్, జై హింద్. జై హింద్. ఆ.